ఇక్కడున్న నీళ్లు హ్మ్. మనం ఆపేస్తే అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎండుకొని వస్తారు హ్మ్. అని ఒకటి కూడా వార్త వచ్చింది. హ్మ్. ఒకటి చూడండి, 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించి ఏం చేసింది అంటే, భారతదేశం మరియు పాకిస్తాన్ ఈ 2 దేశాల మధ్య అక్కడ ఆ ప్రాంతంలో అంటే కాశ్మీర్, దాని చుట్టుపక్కల, లేకపోతే రాజస్థాన్, లేకపోతే ఆ పంజాబ్ అక్కడ సైడ్ ఉన్న సింధు ప్రాంతంలో ఉన్న ఒక 5-6 నదులు ఉన్నాయి. రవి, జలం, పీస్, బీస్, సత్లజ్, ఇంకోటి ఇండస్, ఈ నదులు ఉన్నాయి. అక్కడ ఏం చేసింది అంటే, ఈ 2 దేశాల మధ్య ఏంటిది అంటే 3 నదుల్ని పంచడం జరిగింది అన్నట్టు. 3 నదులు అంటే మన దగ్గర ఏంటిది అంటే రవి, బీస్, సత్లజ్ అనుకుంటాను, ఈ 3 మన దగ్గర ఉన్నాయి. అక్కడ ఏంటిదంటే జలం, చెనాబ్, ఇండస్, ఈ 3 నదులు వాళ్ళకి చెందినాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఏంటిదంటే కోఆపరేటివ్గా, కోఆర్డినేషన్గా నీళ్లు వాళ్ళకి కానివ్వండి, మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనకు కానివ్వండి జరుగుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటిది అంటే ఈ 2 దేశాల మధ్య కానివ్వండి, లేకపోతే ఈ విద్వేషాల మధ్య నష్టపోయేది ఎవరంటే సామాన్య జనులు. ఇటువైపు అయినా కానివ్వండి, అటువైపు అయినా కానివ్వండి.